హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీతో ఒక కొత్త విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే వేరేం కాదు, నా ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ ఓన్లీ పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడితే బాగుంటుంది కదండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పిల్లలే ఉన్నారండి, మా పిల్లలు చిన్నపిల్లలు. నేను వీడియోస్ తీస్తున్నాను, పెడుతున్నాను. మా పిల్లలు అమ్మ నువ్వు చేసే వీడియోస్ మేము చూస్తాం అని అంటున్నారు. నేనేదో కుకింగ్ వీడియోస్ తీస్తున్నాను, మా పిల్లలు చూస్తున్నారు. కానీ కుకింగ్ వీడియోస్ మూలంగా మన పిల్లలకు ఉపయోగం ఉండదు కదా. వాళ్ళు అందుకని నాకేమనిపిస్తుందంటే అదే మనం ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ తీస్తే అవి మనకి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంలో నేను నెక్స్ట్ నా ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. అందుకే ముందుగా ఒక మాట చెప్దామని వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్, మై ఛానల్ అండి. అసలు మీ దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? నా దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే బై బర్త్ అండి. మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా ఒక్కో స్టేజ్లో ఒకటి నేర్చుకుంటూ ఉంటామండి. మనం నేర్చుకునేది ప్రతిదీ ఎడ్యుకేషనేనండి. లైఫ్ పుట్టగానే నడుస్తాము, పాపుతాము, తర్వాత చదువుకుంటాం, తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం, తర్వాత కుకింగ్ నేర్చుకుంటాం, తర్వాత పిల్లల్ని పెంచడం నేర్చుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మనం చదువు నేర్చుకుంటాం అవుతుంది కదా, మళ్ళీ మనం పిల్లలకి చదువు నేర్పిస్తాం వాళ్ళకి. అది కూడా మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదు. అందుకే నేను నా ఈ కుకింగ్ వీడియోస్తో పాటు ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నానండి. తెలుగు అవ్వచ్చు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఏదైనా సరే నేను చేసే వీడియోస్ పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా ఉపయోగపడాలని నా ఉద్దేశం అండి. అందుకే నెక్స్ట్ నా ఛానల్లో ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. నా వీడియోస్ మీకే కాకుండా మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నానండి. ఈ వీడియోస్ నేను మొదటిగా ఒక తెలుగు పద్యంతో మొదలు పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మన మాతృభాష తెలుగు కదండి. అందుకే నేను ఈ తెలుగు పద్యాలతో మొదలు పెడదాను. మొదటి పద్యాన్ని నేను వేమన శతకంలోని ఒక పద్యాన్ని తీసుకున్నానండి. ఆ పద్యంతో మొదలు పెడుతున్నాను. ఆ పద్యం నేర్చుకుందాం, నాతో రండి. మీరు కూడా నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించండి. ఓకే అండి. రోజు మనం నేర్చుకునే పద్యం అనగనగా రాగమతి శైల చునుండు తినగ మేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే అనగనగా రాగమతి శైలిలో చునుండు అంటే మనము పాడగా అంట మన స్థృతి అంట ఎంత కర్ణ కఠోరంగా ఉన్నా పాడగా ఆ శృతి చాలా వినసొంపుగా మారుతుందంట. ఇది మొదటి భావం అండి, మొదటి లైన్కి. తర్వాత తినగ వేము తీయనుండు అంటే ఏమిటండి? వేము అంటే వేపాకండి. మనం ఇప్పుడు వేపాకు తింటాము. ఫస్ట్ తినగ అంటే చేదుగా ఉంటుందండి. మనం అది తినగ రోజు తింటా ఉన్నాం అనుకోండి, ఆ వేపాకు కూడా అంటే తీయగా ఉంటుందంటండి. అదే దాని అర్థం. సాధనమున పనులు సమకూర ధరలోన అంటే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ అది కష్టంగా ఉంటుంది ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు. తర్వాత ఏమవుతుందంటే మనం ఆ పని చేయగా మనకు సులువుగా అనిపిస్తుంది. ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ మనం ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఈ పద్యమే మనకు తెలియని కొత్త పద్యం అనుకోండి, ఫస్ట్ చదివేటప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో ఈ పద్యం ఇంత కష్టంగా ఉంది, మనకు వస్తుందా రాదా అనిపిస్తుంది. అదే ఇదే పద్యాన్ని ఒక 4-5 సార్లు 10 times రిపీట్గా చదివామనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. అదే దీని అర్థం అండి. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే మనం ఏ పని చేయగా ఆ పని మనకి సులభం అవుతుంది, దానిలో మనం నైపుణ్యాన్ని సాధిస్తాము అని అర్థం అండి. విశ్వదాభిరామ వినరవేమ ఇది వేమన శతకానికి మకుటం అండి. ఈ చివర్లన్నీ మకుటము అంటారండి. ఎందుకంటే నేను దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే అండి, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదండి. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేయగా నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో నైపుణ్యాన్ని సాధిస్తానని, నేను దీంట్లో సక్సెస్ అవుతానని, మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను ఈ పద్యాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఓకే అండి, అందరికీ ధన్యవాదములండి.